విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. మెంటాడ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో పాటు అన్ని గ్రామాల్లో విద్యుత్, రోడ్ల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. రోడ్ అయితే పాడైంది, అదైతే ఖచ్చితంగా ఆర్ఎండ్బి వాళ్ళు మీరు మాత్రం వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు తీసుకురండి, ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తే రోడ్డు బాగు చేయించకపోతే గ్రామాల్లో చాలా మంది ఇబ్బంది పడతారు. ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఈ ఏఎన్ఎంస్ కూడా కొండల మీద ఏ గ్రామాలు ఉన్నాయో వాటిని చూసుకోండి. మరీ హిల్ టాప్ కాదు, కొంచెం దగ్గరవే కాబట్టి కొద్దిగా చూసుకొని గ్రామాల్లో ఎక్కడైనా గిరిజన హ్యామ్లెట్స్ గ్రామాల్లో ఒకరు జ్వరం వచ్చినా బయటకు రాదు, ఉండిపోతారు. మనం చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏఎన్ఎంలు పంపించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. శానిటేషన్ కానీ, రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, ఇంకా ఏ సమస్య వచ్చినా మీ ఆడపిల్లగా మా దృష్టిలో పెట్టండి. ఒక మంత్రిగా అది మీకు నేను చేసి పెడతాను. మరొకసారి తెలియజేసుకుంటూ మంత్రి గారు చాలా చెప్పారు. అభివృద్ధి అనేది కలిసిమెలిసి పనిచేయాలి. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధిగా మన బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. మరి మాకు తెలిసి ఈ మెంటాడ మండలం మీద ఉన్న అవగాహన మేరకు వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. వారు కూడా అనేక విషయాల మీద మరి సభ్యులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ చెప్పిన వాటన్నింటి మీద వాళ్ళు పొలకొచ్చుకుంటారు. వారు కూడా చర్చించారు. వారు కూడా అనేకమైన చెప్పారు. తప్పకుండా కావిరెడ్డి సమస్య సంబంధించి అవసరమైతే ఫండ్స్ తీసుకొస్తారని చెప్పారు. ఇంకా చాలా తప్పకుండా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మరి విద్యుత్ సమస్య మీద మీకు ఇందాక చెప్పాను. తక్కువలో అయితే ఇది డైరెక్ట్గా డివిజన్లో ఉండేదే కాదు. ఈరోజు గౌరవ రాజేంద్ర గారు వారు హయాంలో దీన్ని ప్రత్యేకించి మళ్ళీ ఒక మండలంలో ఒక యూనిటీగా తీసుకొచ్చి వాళ్ళు చేశారు. మన దురదృష్టకర సంఘటన కూడా జరిగింది. అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాబట్టి